కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ మిషన్ కంప్లీట్ అయింది. బెంగాల్ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మిషన్ స్టార్ట్ చేశారు. అనగా ఉత్తరప్రదేశ్ మిషన్ స్టార్ట్ చేయడానికి గల కారణం వచ్చే సంవత్సరం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే. కాబట్టి అక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ యొక్క సీట్లను మొత్తంగా అనగా ఎంపీ సీట్లు సాధించి ఉన్నటువంటి వాటి కంటే ఎక్కువగా వచ్చే ఎలక్షన్లలో గెలవాలని చెప్పి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కంప్లీట్గా ఒక వైపున తమకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అతన్ని తీసివేసి తమ యొక్క ముఖ్యమంత్రిని అక్కడ నియమించాలనేటువంటి మిషన్, మరియు ఉత్తరప్రదేశ్లో తమ సొంత అభ్యర్థిగా తమ యొక్క ఒక తమ శిష్యుని అక్కడ ఆ పదవిలో యోగిని తీసివేసి అక్కడ నిర్ణయించాలి, ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి మిషన్ స్టార్ట్ చేసి ఉన్నాడు అమితాబ్, ఈ యొక్క హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా. అయితే ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్ బెనర్జీ టీఎంసీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఏమిటి అనబడేటువంటి అంశానికి బీజేపీ పార్టీ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అయితే ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఆయన చెప్తున్నటువంటి విమర్శలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈవీఎంల మార్పిడి, ఈవీఎం స్వాపింగ్ అంటారు. పోలింగ్ రోజున ఉపయోగించిన ఈవీఎంలకు మరియు కౌంటింగ్ రోజు వచ్చిన యంత్రాలకు ఏమాత్రం నంబర్లు కలవడం లేదని ఆయన నంబర్ 1 ఆరోపణ చేశారు. ఫామ్ 17లో ఉన్న నంబర్స్ మార్చబడ్డాయని ఆరోపించారు. నంబర్ 1 బ్యాటరీ అనుమానాలు. 12 గంటల పాటు వాడిన ఈవీఎంలలో కౌంటింగ్ సమయంలో సుమారుగా 92 నుండి 95% బ్యాటరీ ఎలా ఉండగలుగుతుంది అని కూడా ప్రశ్నించారు. అనగా ఇది ఈవీఎంల మార్పిడికి నిదర్శనం అని చెప్పారు. తర్వాత 3వది, కౌంటింగ్ ఏజెంట్లను కేంద్రాల నుండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీఎంసీ ఏజెంట్లందరినీ కూడా సిఆర్పిఎఫ్ బలగాలతో బలవంతంగా బయటికి పంపించారు. కాబట్టి ఆ తర్వాతనే 2 గంటల తర్వాతనే ఫలితాలు మారినవి అని విమర్శిస్తున్నారు. 4వ అంశం, ఓటర్ల జాబితా నుండి 32 లక్షల ఓటర్ల పేర్లను తొలగించి పక్షపాత ధోరణితో వ్యవహరించి కొత్త ఓటర్లను చేర్చాలని ఆయన విమర్శించారు. మరోది, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సీసీటీవీ ఫుటేజ్ డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి దృశ్యాలన్నింటినీ బయట పెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఎన్నికల సంఘము చేసినటువంటి అక్రమాలపై కంప్లీట్గా విచారణ జరిపించడానికి తమ పార్టీ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.